అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ increasing the radius of a circle increasing at the rate of 0.7 centimeter per second. What is the rate of increase? What is the rate of increase of its circumference radius of a circle increasing at the rate of 0.7 centimeter cube per second అంటే dr by dt అనమాట. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇంక్రీజింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ రేడియస్ చేంజ్ అవుతుంది అంటే చేంజ్ ఎంత అనమాట dr by dt మనకి ఇచ్చినట్టు. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సర్కంఫరెన్స్ అంటే ఎస్ అనుకున్నాం అనుకోండి, మనం ఏం కావాలి మనకి ds by dt మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతేనా. ఇది సొల్యూషన్లో ఏం చేద్దాం, let r comma s be the radius and circumference of the circle and given ఏమి ఇచ్చాడు, given dr by dt is equal to 0.7 సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. అండ్ వాట్ ఈస్ ద రేట్ అంతేనా, ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ ఇంక్రీజ్ ద 0.7. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ అడుగుతున్నాడు. అయితే ds by dt ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది మనం అడిగేది ఓకేనా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ మనకు తెలుసు కదా, సర్కంఫరెన్స్ ఫార్ములా సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఏమనుకున్నాం మనం, ఎస్ అనుకున్నాం కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా మనకు తెలుసు 2πr అని. అప్పుడు డిఫరెన్షియేట్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ds by dt ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ dr by dt. ఆర్ని డిఫరెన్షియేట్ చేయాలిగా, విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి కాబట్టి ఇది dr by dt. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ds by dt కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ds by dt ఫైండ్ అవుట్ చేయాలి. బట్ dr by dt ఇచ్చేసాడు మనకి, బట్ గివెన్ dr by dt ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 0.7 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ds by dt మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. అప్పుడు దేర్ ఫోర్ ds by dt ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 0.7. (1.4π). This is the answer, 1.4π centimeters per second. సర్కంఫరెన్స్ కదా, సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇది 12th క్వశ్చన్ ఓకేనా, ఇది 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. 13th క్వశ్చన్ వచ్చేసి సింగిల్ స్టార్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఎన్ ఎయిర్ బబుల్ ఈజ్ ఇంక్రీజింగ్, ది radius of an air bubble radius of an air bubble is increasing at the rate of
at the rate of 1/2 centimeters per second. The radius of an air bubble is increasing at the rate of 1/2 centimeter per second. At what rate is the volume of the bubble? Volume of the bubble increasing when the radius is 1 centimeter. The radius is 1 centimeter. ఇది క్వశ్చన్. సొల్యూషన్. The radius of an air bubble is increasing at the rate of 1/2 centimeters. అంటే dr/dt ఇచ్చాడు మనకు. dr/dt 1/2 centimeters per second ఇచ్చాడు. at what rate is volume of bubble is increasing when the radius is 1 centimeters అవుతున్నాడు. అంతేనా? లెట్ మనం ఏమనుకుందాం, లెట్ r, v be the radius and volume of air bubble. గివెన్ ఇచ్చాడు మనకి. గివెన్ dr/dt ఈజ్ ఈక్వల్ టు 1/2 సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. రైటా? బబుల్ నథింగ్ బట్ ఏంటిది? స్పియరే కదా, స్పియర్. రైట్? 1/2 సెంటీమీటర్ పర్ సెకండ్ అయితే అది ఇచ్చాడు. అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ బబుల్ మనకు తెలుసు కదా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ మనకు తెలుసుగా. స్పియర్ అంటే ఇది కదా, బబులే కదా, ఎయిర్ బబులే కదా. బబుల్ ఎలా ఉంటుంది? స్పియర్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ v ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r cube. Differentiate v with respect to t. Differentiate v with respect to r. dv by dt is equal to 4/3 pi. ఇది అంతా 3r square ఇంటూ r ని డిఫరెన్షియేట్ చేయాలిగా విత్ రెస్పెక్ట్ టు t, dr/dt. ఈ 3 క్యాన్సిల్. ఇది ఏమవుతుంది? 4 pi r square. బట్ dr/dt ఎంత ఇచ్చాడు మనకి? dr/dt మనకి ఎంత వచ్చింది? ఎంత ఇచ్చాడు? 1/2 ఇచ్చాడు. సో ఇది 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 దీంట్లో 2 ఏమవుతుంది? 2 pi r square. ఇది dv/dt. అకార్డింగ్ టు చూసి therefore rate of change of volume of air bubble at r is equal to 1 centimeter. dv by dt at r is equal to 1 is equal to 2 pi into 1 square. That is equal to 2 pi. Therefore dv by dt at r is equal to 1. This is the answer. ఇది 13th question.